రోహిత్, అమాన్ ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ళు ఒక చిన్న ఇల్లులో ఉండేవారు. వాళ్ళు ప్రతిరోజు కలిసి ఆడుకునేవారు. ప్రతిదీ పంచుకునేవారు. రోహిత్ వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్. వాళ్ళది పెద్ద ఇల్లు, చాలా డబ్బు ఉండేది. అమన్ వాళ్ళ నాన్న రైతు, కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించేవారు. ఇద్దరి జీవితాలు వేరున్నా రోహిత్, అమన్ డబ్బు గురించి పట్టించుకునేవారు కాదు. స్నేహమే ముఖ్యమని వాళ్ళకి తెలుసు. ఎప్పుడూ ఒక్కరికొకరు సాయం చేసుకునేవారు. ఒకరోజు అమ్మాన్ వాళ్ళ నాన్నకి పొలం పనుల్లో సాయం కావాలి. అమన్కి బెంగ్ పట్టుకుంది. అతను స్కూల్కి వెళ్ళాలి. అమన్ బాగా ఉండటం రోహిత్ చూశారు. ఏమంది అమన్ అని అడిగాడు రోహిత్. అమన్ తన నాన్న గురించి చెప్పారు. రోహిత్ నవ్వాడు. బాధపడకు అన్నాడు. నేను నీ నాన్నకి సాయం చేస్తాను. రోహిత్ అమన్తో పాటు పొలంకి వెళ్తాడు. రోజంతా కష్టపడి పనిచేశారు. అమన్ వాళ్ళ నాన్నకి సాయం చేశారు. రోహిత్ సాయానికి అమన్ కృతజ్ఞతలు చెప్పారు. ఒకరోజు అమన్ వాళ్ళ నాన్నగారు చాలా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలి. డాక్టర్ చికిత్సకు చాలా డబ్బు అవుతుందన్నారు. అమన్కి చాలా బెంగ పట్టుకుంది. అతని దగ్గర డబ్బు లేదు. ఏం చేయాలో తెలియలేదు. సాయం కోసం నగరానికి వెళ్తారు. కానీ ఎవరూ సాయం చేయలేదు. బాధగా, ఒంటరిగా అనిపించింది. హాస్పిటల్ బయట కూర్చున్నారు. తన నాన్న గురించి ఆలోచించారు. తన నాన్నకి సాయం చేయాలని అనుకున్నారు. అమన్ ఆరికి తిరిగి వచ్చారు. రోహిత్ కి తన నాన్న గురించి చెప్పారు. రోహిత్ జాగ్రత్తగా విన్నారు. తన స్నేహితుడికి సాయం చేయాలని అనుకున్నారు. రోహిత్ నగరానికి వెళ్లారు. తన నాన్నని సాయం అడిగారు. రోహిత్ నాన్న అమన్ నాన్నగారి చికిత్సకు డబ్బు ఇచ్చారు. రోహిత్ త్వరగా ఆరికి వచ్చారు. నేరుగా హాస్పిటల్ కి వెళ్లారు. అమన్ నాన్నగారి చికిత్సకు డబ్బు కట్టారు. అమన్ నాన్నగారు కోలుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చారు. అమన్ చాలా సంతోషించారు. రోహిత్ కి ధన్యవాదాలు చెప్పారు. రోహిత్ నిజమైన స్నేహితుడు అని అతనికి తెలుసు. నిజమైన స్నేహితుడు అంటే మనకు అవసరమైనప్పుడు మన పక్కన ఉండేవారు.